వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. ఈరోజు మనము టోటల్ మ్యాథమెటిక్స్ 2016, 17, 22, 23 యొక్క మ్యాథ్స్ మెథడాలజీ మొత్తం ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఈ క్రింది వాక్యాలను అవి ఇవ్వబడిన క్రమంలో పరిశీలించండి. నేను ఈరోజు జన్మించకుంటే రేపు నువ్వు జన్మించవు, అందువల్ల రేపు నువ్వు జన్మించవు. వీటితో తార్కికంగా సరిపోయే వాక్యమును సరిచూడండి అని అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు ఈరోజు జన్మించలేదు. తర్వాత కొండి, నేను ఈరోజు జన్మించాను. నేను ఈరోజు జన్మించలేదు, నువ్వు ఈరోజు జన్మించావు. దీనికి వచ్చేసి థర్డ్ వన్ ఆన్సర్ అండి. చూడండి, దానికి సంబంధించిన తార్కికంగా సరిపోయే వాక్యం అని అడుగుతున్నాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే, పాఠ్య పథకం సంబంధించిన దాంట్లో సీక్వెన్స్ ఆర్డర్ అడిగిండు. నేను ఆల్రెడీ చెప్పుకుంటూనే వస్తున్నా, ప్రతి దాంట్లో సీక్వెన్స్ ఆర్డర్లు అడుగుతారు, జాగ్రత్తగా చూసుకోండి. మనకు సరిపోయే క్వశ్చన్స్, మనకు ఎందుకంటే వచ్చే క్వశ్చన్స్ కాబట్టి, అవకాశం ఉన్న క్వశ్చన్లు కాబట్టి చెప్పడం జరుగుతుంది. దీంట్లో పాఠ్య పథకం సంబంధించి పథక రచన, బోధన, పరిపుష్టి. టీచింగు ఫస్ట్ ప్లాను, తర్వాత టీచింగు, తర్వాత కొండి రీఎన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి మనకు ఆప్షను థర్డ్ వన్ వస్తుంది, పరిపుష్టి. ఇంకోటి సంబంధించిన ఈ క్రింది నికాషాంశ రూపాలలో ఏది సంబంధాలు ఏర్పాటు చేస్తారు అనేది స్పష్టీకరణ పరీక్షించబడుతుంది అనుకూలం అని చెప్పి నేను ఆల్రెడీ లక్ష్యాలు స్పష్టీకరణలు కూడా చెప్పేశాను. స్పెసిఫికేషన్స్ బాగా చూసుకోండి, మనకి ఇది అవసరం అని చెప్పేసి అడుగుతారని చెప్పేసి. దీంట్లో వచ్చేసి సాదృశ్యాల నికాంశ రూపం అని చెప్పేసి దీనికి ఆన్సరు. ఏమడుగుతున్నారంటే చూడండి, ఏది సంబంధాలు ఏర్పాటు చేస్తారనే స్పష్టీకరణ పరీక్షించడానికి అనుకూలమైంది. సంబంధం అంటే సాదృశ్యాలకు సంబంధించి అంటే ఇక్కడ ఒకటి ఇస్తామండి, ఏకవార్షిక ప్రణాళికలు అని చెప్పేసి ఇక్కడ ఏకవార్షిక పుష్పాలు అని చెప్పేసి కింద ఏ పుష్పాలు, ద్వివార్షిక పుష్పాలు ఏదని చెప్పేసి ఇక్కడ ఒక సైడ్ ఇస్తాం, రెండో సైడ్ ఇయ్యము. దీనిని సాదృశ్య నికాంశ రూపం అని చెప్పేసి అంటాం. బహుళిక ప్రశ్నలు అంటే మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తెలుసు, ట్రూ ఫాల్స్ క్వశ్చన్స్ తెలుసు, సత్యదంత పూరకాంశం తెలుసు, అంటే ఇవి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండి. దీనికి సంబంధించి దీంట్లో ఏదో అని చెప్పేసి అడిగాడు, దీనికి సాదృశ్య నికాశాంశ రూపం అని చెప్పేసి ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే, మనకు ఈ క్రింది పదాలలో ఏది ఆర్యభట్టీయంలోని కాలమానాన్ని గ్రహతుల గురించి వర్ణాలకు తెలుపుతుందని చెప్పేసి, కాలమానం అని చెప్పేసి కాలపాదం గుర్తుంచుకోండి డైరెక్ట్ ఒకటేసారి, దీనికి వేరేదేం వద్దు. గీతిక పాదం, గోళపాదం, గోళమాన పాదము ఇవన్నీ ఉంటాయండి. ఈ దాంట్లో ఏదని చెప్పేసి మనకు అడుగుతున్నాడు. దీనికి కాలమానికి సంబంధించిన దాంట్లో కాలపాదం, దీంట్లో ఫస్ట్ ఆప్షన్ని కాలమాని రెండు గుర్తుకుంటే కాలపాదంలోనే ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే, విద్య అనేది ఉపాధ్యాయుడు బోధించేది కాదు, అదొక సహజ ప్రక్రియ, అది పరిసరాలు కలిగించే అనుభవాల వల్ల ఏర్పడుతుంది. ఈ భావనను వ్యక్తపరిచిన శాస్త్రవేత్త ఎవరని అడుగుతున్నాడు. దానికి వచ్చేసి మెరియా మాంటెసరీ అండి. విద్య అనేది ఉపాధ్యాయుడు బోధించేది కాదు, అదొక సహజ ప్రక్రియ అని చెప్పేసి పరిసరాల పరిగుణంగా నేర్చుకునేదే మెరియా మాంటెసరీ. ఓకేనా. ఈ ప్రోబెల్ అనేది ఆయన మనకి ఏంటంటే దాంట్లో టీచర్ యొక్క దీంట్లో అంటే నిరంకుశంగానే ఉంటాడు, టీచర్ చెప్పినదే పాటించాలి, ప్రోబెల్ సంబంధించినది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే, గణిత ప్రణాళికలో చేర్చబడే అంశాలు జీవితంతో సహసంబంధం కలిగి ఉండటమే కాకుండా జీవితంలో విద్యార్థి స్థిరపడానికి కూడా సహకరించాలి. ఈ క్రింది వాని సూత్రాల్లో ఏది విషయాన్ని తెలియజేస్తుంది అంటాడు. సహసంబంధ సూత్రం మరియు క్రమశిక్షణ సూత్రం, దీనికి థర్డ్ వన్ సూత్రం. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైనా చేసిన ఒక పనిని జీవితంతో సంబంధం కలిగి ఉండేటట్లే స్కూల్కి పిల్లవాడిని నేర్పించమని చెప్పేసి చెప్తుంది ప్రతిదీ. సో కాబట్టి ప్రతి కమిటీ ఏ కమిటీ అయినా కానీ సరే ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు చేసే పని ఫ్యూచర్ తోటి ముడిపడి ఉండాలని చెప్పేసి అంటుండే కాబట్టి దానికి సంబంధించినది ఆన్సర్. నెక్స్ట్ వన్ అలాగా చూసుకుంటే, మనకు 2018 పేపరు, 17 పేపరు మాదిరి సమస్య సాధన అన్నది పీరియడ్ పథక రచనలో ఏ సోపానికి చెందింది అంటున్నాడు. దీనికి వచ్చేసి విద్యార్థులు సాధించిన విద్యా ప్రమాణాలకు సంబంధించినది అకాడమిక్ స్టాండర్డ్స్ అని చెప్పేసి దీనికి ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే, జామితీయ భావనాల బోధనకు ఉపయోగించే పరికరం ఏదంటున్నాడు. దీనికి జియో బోర్డ్ అండి. జామితీయ భావనాలు అంటే జామెట్రికల్ కాన్సెప్ట్ అనేది జియో బోర్డులోనే ఉంటుంది, దానికి సంబంధించినది. ఆల్రెడీ మీకు భిన్నాల చట్టం తెలుసు, పూసల చట్టం అనేది కూడా తెలుసు, పెగ్ బోర్డు తెలుసు. పెగ్ బోర్డు అనేది హోల్స్ తోటి ఉన్న బోర్డు, ఇది జియో బోర్డు అనేది ఇట్లా ఉన్న బోర్డుని. దీనికి ఏమి జామితీయ పరికరాలు అంటే ఒక వృత్తం ఒకటే ఉండదు, మిగతావన్నీ ఏర్పరచవచ్చు. మీకు ఆల్రెడీ భిన్నాల చట్టం తెలిసి, భిన్నాల చట్టం అనేటువంటి దాంట్లో ఏ భాగాలు ఏం కథ చేయాల్సినది ఉంటుంది. ఎందుకంటే 1/3 వంతు, 1/4 వంతు, 2/3 వంతు అని చెప్పేసి భిన్నాల చట్టం సంబంధించి. పూసల చట్టం ఆల్రెడీ మీకు తెలుసు. ప్రతి ఒక్క ఇట్లా కడ్డీలు ఉంటాయి, కడ్డీల్లో పూసలు ఉంటాయి, ఆ పూసలకు సంబంధించిన ఎన్ని పూసలు ఉన్నదాన్ని ప్లస్ గుణకారాలు ప్లస్లు మైనస్లకు సంబంధించినది వస్తుంది. ఈ క్రింది వాటిలో సంగ్రహాత్మక మూల్యాంకనానికి ఉదాహరణ ఏది అని అడుగుతున్నాడు. దీనికి వచ్చేసి సమ్మిట్ ఎవాల్యుయేషన్ త్రైమాసిక పరీక్ష అండి. నియోజనం, ప్రాజెక్ట్ పని ఇవన్నీ ఏంటికి సంబంధించినటువంటి ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించినది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే, ఈ క్రింది వాటిలో ఏది గణిత స్వభావం కాదు అని అడుగుతున్నాడు.
దీంట్లో వచ్చేసి మనకు ఖచ్చితమైన ఏంది చెప్పేసానంటే అమూర్తత్వం కాదండి, సారీ గణిత స్వభావం కాదనేది ఖచ్చితత్వము, వ్యవహార రూపము, అగమ నియమన హేతువాదము, అమృతత్వము అని చెప్పేసి అడుగుతున్నాడు. ఎందుకంటే ఏది గణిత స్వభావం కాదన్నప్పుడు వ్యవహార రూపం అనేది చెప్పేసి వస్తుంది, అగమ నియమన హేతువాదం ఉంటుంది, అమృతత్వం ఉంటుంది, ఖచ్చితత్వం ఉంటుంది. ఎందుకంటే చూడండి మనకు ప్రతిదీ అగమన నిగమన హేతువాదంలోనే మనకు సాధారణ నుంచి మనకు క్లిష్టం వైపు ఉంటుంది, క్లిష్టంతో సాధారణ వైపు ఉంటుంది, రెండు సంబంధించి ఖచ్చితత్వం కంపల్సరీ, అక్యురసీ కంపల్సరీ ఉండాలండి. కాదేందని చెప్పేసి దీనికి అడుగుతున్నాడు, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మానవుడు తన నిత్య జీవిత సందర్భాలలో జనాభా లెక్కలు, భూమి వివరాలు, ప్రకృతి సంబంధం మొదలగు వివరాలు సేకరించడానికి గణితంపై ఆధారపడిసి ఉంటుంది. అందువలన గణితం ఈ విలువను కలిగి ఉన్నదని చెప్పేసి అంటున్నాడు. అది ఏ విలువనండి? సమాచార విలువ. ఎందుకంటే నిత్య జీవిత సందర్భంలో జనాభా లెక్కలు మనం తెలుసుకోవాలి, దానికి ఏంటంటే సమాచారం విలువ. ఎవరిపై ఆధారపడాల్సి ఉంటుంది? మనం ఎంఆర్ఓ ఆఫీస్కో లేక ఇంకో దగ్గరికి పోతే మనకు భూమి వివరాలు సంబంధించిన దానికి సమాచార విలువ అని చెప్పేసి అంటారు. సాంస్కృతిక విలువ అంటే ఆల్రెడీ తెలుసు మనకు, ప్యూర్కి సంబంధించినది ఏంటంటే మన కల్చర్కి సంబంధించిన దాని గురించి తెలుసుకునే విలువ సాంస్కృతిక విలువ. తర్వాత సన్నాహ విలువ అంటే మనం ముందు భవిష్యత్తుకి ఇప్పుడు ప్రజెంట్ తీర్చుకునే దానికి ముందుకు వెళ్ళడానికి ఏర్పరిచే విలువ సన్నాహక విలువ. నెక్స్ట్ వన్ చూసుకుంటే సూత్రీకరణను సరిచూచుకోవడానికి ఉపయోగపడే బోధన పద్ధతి ఏ పద్ధతి అంటున్నాడు? దానికి నిగమన పద్ధతి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు 2022 పేపర్ అండి. 2022 పేపర్లో మనకు చూసుకున్నట్టయితే ఏం క్వశ్చన్ ఉందో ఒకసారి చూద్దాం. దీంట్లో వచ్చేసి 2015 క్వశ్చను ఏ డివైడెడ్ బై బి ఈక్వల్స్ టు సి, సి ఇంటూ బి ఈక్వల్స్ టు ఏబిసిఈ అని చెప్పేసి ఎన్ అని చెప్పేసి అడుగుతున్నాడు. అయితే దీనిని ఇమిడి ఉన్న భావనల రకారం అని చెప్పేసి అడుగుతున్నాడు. దీనికి సంబంధిత భావనలు, మూర్త భావనలు, సంయోజక భావనలు, వియోజన భావనలు అని చెప్పేసి దీంట్లో ఉన్న దాంట్లో ఫస్ట్ ఆన్సరు సంబంధిత భావనలు. నెక్స్ట్ వన్ చూసుకుంటే తగు కారణాలతో జ్యామితీయ సిద్ధాంతాలను నిరూపణ చేయడానికి దోహదపడే బోధన పద్ధతి అంటున్నాడు. దీనికి విశ్లేషణ పద్ధతి. దీనికి యాక్చువల్గా ఏంటంటే నియమన పద్ధతి కూడా వస్తుందండి. దీనికి యాడ్ స్కోర్ ఇచ్చారు ఆ టైంలో. నెక్స్ట్ వన్ చూసుకుంటే పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలో అభ్యాసకుడు బహురూప నిత్యత్వంపై అవగాహన చేసుకునే దశ మూర్త ప్రచాలక దశ, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే విద్యార్థి ఒక సంఖ్యలోని చివరి అంకె 0, 2, 4, 6 లేదా 8 ఉన్న ఆ సంఖ్య 2చే నిశేషంగా భావించబడుతుంది సాధారణీకరిస్తే ఆ విద్యార్థి ఈ విద్యా ప్రమాణం సాధించినట్లు. కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం దీనికి ఆన్సర్. ఇవి అకాడమిక్ స్టాండర్డ్స్ అండి. సమస్య సాధన, కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం, ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరించడం, వ్యక్తపరచడం అని చెప్పేసి మనకు అకాడమిక్ స్టాండర్డ్స్ మ్యాథ్స్లో 5 ఉంటాయి, సైన్స్లో సోషల్లో 6 ఉంటాయండి. ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు గణిత భావనల్లో అనుక్రమంలో ఉంటాయి. విద్యార్థికి ప్రాథమిక భావనల పట్ల సరైన అవగాహన లేకుంటే అభ్యాసంలో ఈ విద్యార్థి పురోగమించడానికి గణితోపాధ్యాయానికి తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యను అడుగుతున్నాడు. లోప నిర్ధారణ చేసి సవరణాత్మక బోధన గావించడము దీనికి ఫస్ట్ వన్ ఆన్సర్. విద్యార్థులు దశాంశ భిన్నాలు బోధించుటకు ఉపాధ్యాయుడు ఉపయోగించే మిక్కిలి అనువైన బోధన సామాగ్రి ఏదండి? గ్రిడ్ పేపర్ అండి. దశాంశ భిన్నాలు అని చెప్పేసి గ్రిడ్ పేపరు. ఈ గ్రిడ్ పేపరు ఇలా ఉన్నప్పుడు దీనికి సంబంధించి ఉంటాయి కదా, ఇట్లా అండి. ఒకటి దీంట్లో 2, 3, 4 ఇట్లా 10 ఉంటాయి. దీంట్లో 2 ఇట్లా 10 దశాంశ భిన్నాలు అని చెప్పేసానికి ఇది మనకు సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ది వచ్చేసి మనకు 2023 పేపర్లో మ్యాథమెటిక్స్ మెథడాలజీ పేపర్ చూసుకుంటే ఈ క్రింది వానలో యూనిట్ పథకం వల్ల ప్రయోజనాలు గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. ఏవేమని చెప్పేసి కింద ఆప్షన్ చూసుకున్నాడు. దీంట్లో వచ్చేసి మనకు చూస్తుంటే ఏబిసి అండి. డి కాదు. ఒక విద్యా సంవత్సరంలో విద్యార్థులు గణితంలో ఏ భావనలు, ఏ నైపుణ్యాలు సమకూర్చుకోవాలని సమగ్ర దృష్టితో ఏర్పడుతుందని చెప్పేసి అన్నాడు. అది వచ్చేసి అదొక్కటి కాదు, మిగతా రిమైనింగ్ అన్ని ఏ బి అండ్ సి అని మాత్రమే అని చెప్పేసి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక విద్యార్థి రైలు టైం టేబుల్ చదివి ఏ రైలు ఎప్పుడు వస్తుందో చెప్పగలిగాడు, ఇదేం చెప్పేసి అడుగుతున్నాడు. ఇది గణితీకరణ అని చెప్పేసి చూసుకోండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక విద్యార్థి ప్రామాణిక యూనిట్ సహాయంతో కొలత భావనను వివరించాడు, అయితే ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం అడుగుతున్నాడు. దీనికి వ్యక్తపరచడం అంటున్నాడు. సమస్య బోధనకు అంటే I=PTR/100ను ఉత్పాదించండి. ఈ సమస్య బోధనకు అత్యంత అనువైన పద్ధతి ఏదంటే దీనికి ఆగమన పద్ధతి. ఎందుకంటే మనకు ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఫస్ట్ మనకు ఫార్ములా నుంచి దీంట్లో ఫార్ములా ఏర్పడుతుంది, ఫార్ములా తర్వాత నుంచి ఆప్షన్స్ ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నిగమన పద్ధతి ఎట్లా ఉంటుందంటే ఫార్ములా నుంచి మనం క్వశ్చన్స్ చేయగలుగుతాం, దానికి సంబంధించి అడుగుతున్నాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్రింది వాక్యాలను చదవండి అని అడుగుతున్నాడు. వాక్యం 1, మదింపు సరళమైనది, అవసరాన్ని బట్టి దీన్ని మార్పు చేసుకోవడానికి వీలు ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాక్యం 2 చూసుకుంటే మూల్యాంకనం స్థిరమైనదిగా ఉంటుంది, దీని ద్వారా వచ్చే ఫలితాలను విస్తృత రూపంలో చూపండి అంటున్నాడు. 2 వాక్యాలు సత్యమైనవండి.
మదింపు సరళమైనది, అవసరాన్ని బట్టి దీన్ని మార్పు చేసుకోవడం వీలుగా ఉంటుంది. చూడండి మనం ఇప్పుడు ఎందుకంటే క్వశ్చన్ పేపర్ మనం రివాల్యుయేషన్ పెట్టామనుకోండి, మార్పులు తక్కువ వచ్చినాయనుకోండి మళ్ళీ ఎక్కువ వేయడానికి ఛాన్స్ ఉంటుంది కదా, మదింపుకు సవరణ ఛాన్సెస్ ఉంటుంది. అది కరెక్ట్ ఆప్షన్. మూల్యాంకనం స్థిరమైనదిగా ఉంటుంది, దీని ద్వారా వచ్చే ఫలితాలు ఉత్తమ రూపంలో ఉంటుంది. ఎందుకంటే ఫైనల్గా వచ్చిన మార్కులు మూల్యాంకనం మనం చేస్తాం ఏమొచ్చిందని చెప్పేసి చెప్పిన తర్వాత కొండి ఫైనల్ చేసిన తర్వాత కొండి మార్కులు ఇచ్చేసి కింద వదిలేస్తాం. సో రెండిటికి రెండు మనకు రెండు వాక్యాలు సత్యం అని చెప్పేసి ఆన్సర్ దీనికి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ క్రింది వనరులు కృత్యాలను జతపరచడం. వనరులు కృత్యాలు గణిత గ్రంథాలయము, గణిత ప్రయోగశాల, గణిత పీఠిక, గణిత క్లబ్ అని అడుగుతున్నాడు. వీటిని మనము జతపరచాలి ఏ విధానికి సంబంధించినవి. తను చూసుకుంటే ఫస్ట్ ఆన్సర్ అండి. చూసుకోండి ఒక్కసారి చూసుకోండి, గణిత క్లబ్ అంటున్నాడు. గణిత పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడమే దీనికి ఒకటి వచ్చేస్తుంది. గణిత పీఠిక అంటే కూడా సరే మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఎక్కడొస్తుంది C4 ఎక్కడికైనా తీసుకెళ్ళి గణిత కృత్యాలు చేయొచ్చు గణిత పట్టిక. ఎందుకంటే గణితం మనం చేసే పట్టిక ఒకటి బాక్స్ లాగా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా తీసుకపోయి చేయొచ్చు కదా, దానికి ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. మనకి ఇప్పుడు మ్యాథ్స్ మెథడాలజీ మొత్తం చెప్పేసినాం ఈ వీడియోలో. ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు చూసుకోండి. ఇంపార్టెంట్ అకాడమిక్ స్టాండర్డ్స్ అడుగుతున్నాడు, లర్నింగ్ మెటీరియల్ సంబంధించి అడుగుతున్నాడు, కరికులం గురించి సంబంధించి అడుగుతున్నాడు. కాబట్టి నేను ప్రీవియస్ కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా మనకు అడగడానికి ఛాన్స్ని బట్టి ఫోకస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇంకొకటి కమ్యూనిటీలో కూడా సరే క్వశ్చన్స్ పెడుతున్నాం, మనం దాంట్లో కూడా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.